అల్లూరు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. గుర్తు తెలియని మహిళ రంపచోడవరం ఏరియా ఆసుపత్రి సిబ్బందిలా నటించి 5 రోజుల పసికందును కిడ్నాప్ చేసిన ఘటన రంపచోడవరం డివిజన్ పోలీసులు సుఖాంతం చేశారు. మన రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో 5 రోజుల ఏజ్ కలిగిన బాబు మిస్ అవ్వడం జరిగింది. మిస్ అవడంతో పాటు ఒక లేడీ ఆ బాబుని తీసుకెళ్లిపోయారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 1:23కి ఈ మెటర్నిటీ బిల్డింగ్ వార్డే ఆమె లెఫ్ట్ అయింది. సో ఇది బాబుని పట్టుకెళ్తూ బయటకు వెళ్తున్న పిక్స్, ఈ వార్డ్ నుంచి వెళ్తున్న పిక్స్. 1:23కి వాళ్ళ 10-15 నిమిషాల తర్వాత 1:40కో ఎంతకో తెలుసుకుని ఉంటారు. మనకు పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చారు. సీసీటీవీస్ వెరిఫై చేస్తే 1:26కి బయటకు వెళ్ళిందని తెలిసింది అంతే. అంతకుమించి మనకి అంతకుమించి ఇంకేం క్లూ లేదండి. ఆటో దిగి బస్ స్టాండ్ వైపు వెళ్తున్న విషయం మనకు తెలిసింది. రంపచోడవరం బస్ స్టేషన్ లో 1:30 తర్వాత అసలు ఏ బస్సులు అప్పటి వరకు వెళ్ళున్నాయి మొత్తం అన్ని బస్సెస్ తాలూకు డీటెయిల్స్ తీసుకున్నాం. సో రంపచోడవరం నుంచి భద్రాచలంకి ఏమే టికెట్ తీసుకున్నాం. సో టికెట్ తీసుకుని ఆ బాబుతో పాటు వెళ్ళిపోయి ఆ బాబు తినకే పుట్టాడన్న విషయం కూడా అక్కడ చెప్పిందంట. బస్ డ్రైవర్ అండ్ కండక్టర్ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. అక్కడ మనకు దగ్గరలో ఉన్న చింతూరు స్టేషన్ నుంచి మన పోలీసులు పంపించడం జరిగింది. సేఫ్ గా అంటే బేబీ సేఫ్ గా తీసుకురావడం జరిగింది. అండ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, తీసుకెళ్లిన లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. గుర్తు తెలియని మహిళ రంపచోడవరం ఏరియా ఆసుపత్రి సిబ్బందిలా నటించి 5 రోజుల పసికందును కిడ్నాప్ చేసిన ఘటన రంపచోడవరం డివిజన్ పోలీసులు సుఖాంతం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్వతంత్ర కరెస్పాండెంట్ చిట్టిబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. చిట్టిబాబు, చెప్పండి, ఒక అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. నిన్న మధ్యాహ్నం 1:59 సమయంలో 1:59 సమయంలో రంపచోడవరం పోలీసులకి అయితే సమాచారం అందింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏంటంటే అవి గుర్తేడు రంపచోడవరం నియోజకవర్గం వైరామవరం మండలం గుర్తేడు గ్రామానికి సంబంధించినటువంటి వీరపురెడ్డి అదేవిధంగా కళావతి అనే దంపతులకు 5 రోజుల క్రితం గుర్తేడు గ్రామంలో మగబిడ్డకి జన్మనిచ్చారు. అయితే ఆ బిడ్డకి బరువు తక్కువ ఉందని చెప్పేసి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ 5 రోజుల నుంచి కూడా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో కళావతి అనే మహిళ రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడి నుంచి ఏదో తాను ఒక నార్మల్ వ్యక్తిగా లోపలికి ప్రవేశించి అక్కడి నుండి నేను ఆసుపత్రి సిబ్బందిని అని చెప్పేసి బాబుకి హెల్త్ బాగాలేదు, బరువు తక్కువ ఉంది కనుక ఇంక్యుబేటర్ లో పెట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులను అయితే నమ్మించి అక్కడ నుంచి అయితే బాబుని బయటకు తీసుకెళ్లిపోవడం జరిగింది. అయితే కాసేపటికే విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు వీరంతా కూడా ఆసుపత్రి సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. వారు వెంటనే అక్కడ ఉన్నటువంటి సిఐ అదేవిధంగా డిఎస్పీ వారికి సమాచారం అందించడం జరిగింది. అయితే పోలీసులు కూడా వెంటనే ఈ విషయం మీద పరిగణలో తీసుకుని చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతటా కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దేవీపట్నం, రంపచోడవరం, చింతూరు అదేవిధంగా నర్సీపట్నం వెళ్లే అన్ని రహదారిని కూడా పోలీసుల ఆధీనంలో తీసుకుని ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. అయితే అక్కడే ఉన్నటువంటి ఆసుపత్రికి సమీపంలో ఉన్నటువంటి కిరాణా షాప్ లో ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆవిడ ఈ మహిళ ఒక బాబుని తీసుకుని వెళ్లడం గమనించడం జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తే చింతూరు వైపు వెళ్లే బస్సులో ఈ మహిళ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే అక్కడ నుంచి సిగ్నల్ లేకపోయినప్పటికీ కానీ ఆ బస్సు డ్రైవర్ ని అదేవిధంగా కండక్టర్ ని అలర్ట్ చేయడం చేసి చింతూరు పోలీసుకు కూడా సమాచారం అందించడం జరిగింది. అక్కడ నుంచి బాబు ఆ మహిళ దగ్గర ఉండడం గుర్తించి వెంటనే కూడా ఆ బాబుని వీళ్ళు రికవరీ చేసుకుని అక్కడ నుంచి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. రైట్ చిట్టిబాబు, థ్యాంక్ యూ.